హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వినాయక చవితికి దగ్గరగా వచ్చేసాం. ఇంకా 2 రోజుల్లో మనకు వినాయక చవితి వస్తుంది. కాబట్టి వినాయక చవితికి మనం వివిధ రకాల పత్రాలతో పూజలు చేస్తూ ఉంటాం. వాటిలో కొన్ని మనకు దొరుకుతూ ఉంటాయి, దొరకకుండా ఉంటాయి. మనకు దొరికిన వాటిలో ఎలాంటివి ఏ పత్రాలతో పూజ చేస్తే వినాయకుని అనుగ్రహం కలుగుతుందో మనం ఇక్కడ నేను కొన్ని పత్రాల పేర్లను ఇచ్చాను. 21 రకాల పత్రాలతో గనక వినాయకునికి మనం పూజించినట్లయితే మనకు వినాయకుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాటిల్లో ముఖ్యంగా ఎలాంటి పత్రం అంటే మాచి పత్రం, గరిక, ఏది ఉన్నా లేకపోయినా ఆయనకి గరికతో గనక పూజ చేసినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మనం వినాయకునికి ఉండ్రాళ్ళు, ఆయనకి ఎంతో ప్రీతికరమైనవి ఉండ్రాళ్ళు. ఆ రోజు గరికను సమర్పించి ఉండ్రాళ్ళు గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే, అంతేకాకుండా ఆయనకి చాలా రకాలైన పిండి వంటలంటే కూడా ఇష్టం. కాబట్టి మనం వినాయకుడిని 21 రకాల పత్రాలతో పూజించి ఆయనకి పూజించినట్లయితే మనకి వినాయకుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజున వినాయక చవితి కాబట్టి అందులోనూ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి శనివారం వినాయక చవితి రోజు 21 రకాల ఆకులతో కనుక వినాయకుడిని పూజించినట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది. పిల్లలు దేవుడి దగ్గర బుక్స్ని కనుక ఉంచి వాటికి కూడా పూజ చేస్తే చాలా మంచిది.